ఎవడు రౌడీ ఫిరంగి? వాడు నా పనిలో ఎందుకు కూర్చుంటాడు? వాడికి నా బండి ఎక్కాలని ఎంతో కోరికుండొచ్చు. అయినా నేనెందుకు ఎక్కించుకుంటాను? నువ్వు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. సార్, నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నేను మీ బండిలోనే చూశాను. నన్ను ఒకసారి చెక్ చేయనివ్వండి. అరే ఎవడు రౌడీ ఫిరంగి? నా బండిలో ఉన్నాడా? చూడు చూడు, ఇక్కడున్నాడా? ఇక్కడేమైనా ఉన్నాడా? చూడు చూడుదా, చూసుకో. రా రా, ఇక్కడ కూడా అది కాదు సార్. ఇక్కడున్నాడా? చూడు. చూడు, ఎక్కడున్నాడు? ఉన్నాడా? లేడు సార్. ఎక్కడున్నాడు? చూడు, ఎక్కడున్నాడు? వాడెవడో నా పళ్ళలో ఉన్నాడంట. ఏంటి, చెకింగ్ అయిపోయినట్టేనా? ఇంకా ఏమైనా ఉందా? నన్ను క్షమించండి సార్. నేను అతన్ని ఆ బండిలోనే చూశాననుకున్నాను. అందుకే మీ బండి ఆపాను. ఒక ఎమ్మెల్యే కార్ అని తెలుసు కూడా నీ డ్యూటీ నువ్వు సిన్సియర్గా చేసావు చూడు. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. గుడ్ జాబ్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్. ఏ మంజు, ఆ ఎమ్మెల్యే కార్ని చేసావా? చేశానక్క. మరి ఫిరంగి దొరికాడా? లేదక్కా. అది ఎమ్మెల్యే బండని తెలుసు కూడా ఎందుకు ఆపావు నువ్వు? అక్క, నాకు ఆ రౌడీ నిజంగానే అందులో కనిపించాడు. అది నీ భ్రమ అయి ఉండొచ్చు కదా. నేను కేవలం నా డ్యూటీ మాత్రమే చేశాను. నేను చేయకపోయినా తిడతారు, ఏం చేసినా నన్నే తిడతారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నువ్వేం చెయ్యకు. ఆ దేవుణ్ణి ప్రార్థించు. ఆ ఎమ్మెల్యే నీ ఉద్యోగాన్ని ఊడగొట్టకుండా ఉండాలని. అక్క, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, వాటర్ తీసుకొస్తాను. నాకేం వద్దు. మంజు, నువ్వు చేసే ఉద్యోగంలో రోజురోజుకి శ్రమ ఎక్కువవుతుందనుకుంటున్నాను. అదేం లేదమ్మా. డ్యూటీ అన్నాక తప్పదు కదా. ఏంటక్కా అదోలా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేదేంటి? నువ్వెందుకు భయపడుతున్నావు? భయం లేదు, ఏమీ లేదు. నువ్వు కాసేపు విసిగించకు. మంజు, టీ పెట్టివనా? ఏం వద్దమ్మా. లేదు లేదు, నువ్వు అలసిపోయి వచ్చావు. నేను టీ తీసుకొస్తాను. అక్కా, నువ్వెంత కాదని చెప్పినా నీ మొహం అంతా చెప్పేస్తుంది. ఇప్పుడు నిజం చెప్పు, అసలేం జరిగింది? హాసిని, నా ఉద్యోగం ఉండదనుకుంటాను. నా ఒంటి మీద ఏ యూనిఫామ్ కూడా ఉండదనుకుంటాను. అక్క, అది కూడా హ్యాపీనే కదా. ఒక్కసారి నీ ఉద్యోగం పోతే అత్తే నీ పెళ్లిగోల ఎత్తదు, దరిద్రం కూడా పోతుంది. ఏ హాసిని, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అవునక్క, నీకు ఉద్యోగం ఉందన్న కారణంతోనే
అత్త నిన్ను ఆ డీజేకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అదే ముందు జాబ్ పోయిందనుకో మనకి మానసిక ప్రశాంతత అయినా వస్తుంది. హాసిని, నీకు జోక్గా ఉందా? అసలే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. ఏమైంది? ఏమైందంటే అది జరిగింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు నేను చేసిన పనికి నా మీద కక్ష పెట్టుకుని కంప్లైంట్ ఇస్తే నా జాబ్ పోతుంది. అప్పుడు కంప్లీట్గా నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మంజు, టీ తీసుకో. హాసిని, ఏమైందే? నేను రాగానే సైలెంట్ అయిపోయారు? ఏం లేదమ్మా, తను కాలేజ్ విషయాలు చెప్తుంది. అవునా? సరే సరే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి పనులు చూస్తాను. అక్క, నువ్వొక పని చేయి. వెళ్ళి నీకు ట్రాన్స్ఫర్ కావాలని అడుగు. కాదు కూడదు అంటే ఉద్యోగాన్నే మార్చేసుకో. హాసిని, ఉద్యోగం అనేది చెట్టు మీద కాయ మార్చేయడానికి నువ్వనుకున్నంత ఈజీగా ఉండదు. సొసైటీలో దొంగలనేది ఎవరూ లేకపోతే నేను కూడా పోలీస్ అయ్యేదాన్నే కాదు. అక్క, ఒక్కసారి ప్రయత్నిద్దాం. నాకు తెలిసిన వాళ్ళొకరున్నారు. అడ్మిషన్ టైంలో కూడా ఆయనే సహాయం చేశారు. ఎవరతను? ఆ విషయం తర్వాత చెప్తానులే. నాకు నువ్వొక్క విషయం నిజం చెప్పు. ఏంటి? నువ్వు ఈ డీజేని పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనుభవిస్తావా, లేదా నచ్చని పోలీస్ ఉద్యోగం చేస్తావా? నీ నిర్ణయం ఆలోచించుకొని చెప్పు. తర్వాత చూడు నేనెంత పర్ఫెక్ట్ గా చేస్తానో. నీడ్ వర్కర్స్. అన్న నమస్తే అన్న. మీకేం స్వీట్ కావాలి? లడ్డు, మైసూర్ పాక్, బాద్షా, జిలేబీ. అన్న నాకు స్వీట్స్ ఏం వద్దన్నా. బయట వర్కర్స్ కావాలని రాసుంది. అవును, అందుకనే వచ్చాను. మాకు వర్కర్స్ కావాలి. నేను పని చేస్తానన్నా. నువ్వా? నిన్ను చూస్తుంటే పనికొచ్చేవాళ్ళ లేవు, తినడానికి వచ్చేవాళ్ళ కనిపిస్తున్నావు. అదేం లేదన్నా, నాకు పనే ఇంపార్టెంట్. సర్లే, ఇస్తాను. అవునా? ఎక్కడ నా క్యాబిన్? క్యాబినా? అందులో ఏసీ కూడా ఉంటుంది కదా? ఉండే ఉంటుందిలే. నువ్వు ఎంతవరకు చదువుకున్నావురా? జేబులో చిల్లి గవ్వాలేదు, నేనే మహారాజు అంటున్నావు. ఇంతకీ నీకు లడ్డూ కట్టడం వచ్చా? అది అరే దున్నా, లడ్డూ చేయడం కూడా రాదు, స్వీట్ షాప్ లో వర్క్ చేస్తా అంటున్నావు. బయటికి నడు. ఇక్కడ నీలాంటి వాడికి ఏ పని దొరకదు. వెళ్ళు. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా అన్న. ప్లీజ్ అన్న, పైకి లేరా. నేను చెప్పేది విను. నేను చెప్పేది వినురా. పైకి లే. తడిచిపోయేలా పని చేస్తాను. నాకు జాబ్ లేకపోతే నా పెళ్ళి అవుదన్నా. అది కాదురా. ప్లీజ్ అన్న, ముందు పైకి లే. అన్నా పైకి లేగో. ఈ పట్టుదలుంటే చాలు, నిన్ను ప్రయోజకుడిని చేస్తాను. పద లోపలికి. సరే.